గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా మాదిగ దండోర నర్సింలు, గ్రామము అస్నాబాద్, మండల్ కొడంగల్, జిల్లా వికారాబాద్. కాంగ్రెస్ పార్టీ నుండి మా తమ్ముడు భీములు గెలుస్తున్నాడు. మేమంతా అస్నాబాద్ గ్రామ ప్రజలము మా తమ్ముడిని భీములను గెలిపిస్తున్నాము. బ్యాటు గుర్తుకే మన ఓటు. నా పేరు గోపాల్. మా ఊరు వచ్చేసి అస్నాబాద్, మండల్ వచ్చేసి కోడంగల్, డిస్టిక్ వచ్చేసి వికారాబాద్. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా అన్న భీములన్న పోటీ చేస్తున్నాడు సర్పంచ్గా. త్వరలోనే 11వ తారీఖు అద్భుతమైన విజయం సాధిస్తాడు. ఇది ఖచ్చితంగా సాధిస్తాడని ఈ మీడియా ద్వారా ప్రజలకు చెప్తున్నా. నేను కరీం చిన్నప్పని, నేను అస్నాబాద్ గ్రామం నాది. ఇప్పటి నుంచి కాదు, నేను 91 నుంచి రాజకీయం చేస్తున్నాను. నేను అన్నీ చేయకుండా వచ్చినాము. మా తమ్ముని మర్డర్ కేసులో చంపేసిండ్రు. కలంబడ పండుకున్నది చంపేసిండ్రు. అయినా కూడా మేము అట్లే పనిచేసినాము. మేము పనిచేసింది తెలుగుదేశంలో పనిచేసినాము, మళ్ళీ కాంగ్రెస్లో పనిచేసినాము. ఇప్పుడు మళ్ళీ కూడా కాంగ్రెస్లో పనిచేస్తున్నాము. ఇప్పుడు మాకు మంచి వ్యక్తి వకీల్ ఆయన భీములు, తూర్పు భీములు మళ్ళీ మేము భీములు వాళ్ళ తల్లిని పద్మమ్మను సర్పంచ్గా ఎలగట్టినాము. ఆమెను మేము సర్పంచ్గా మేము గెలిపిస్తున్నాం. మావి 2 వార్డులు ఉన్నాయి. మావి ఎస్సీ కాలనీ, మావి 12వ వార్డు 11వ వార్డు మావి. మేము గెలిపిస్తున్నాం. ఆమెను పక్కా మెజార్టీతో గెలిపిస్తున్నాం. మేము 1000 మెజార్టీతో గెలిపిస్తున్నాం. ఆమెను మొత్తం ఓట్లు ఎంత? మొత్తం ఎట్లా 4000 చిల్లర ఉంటాయి మావి. నా పేరు రఘువీర్, అస్నాబాద్ గ్రామము. కొన్ని సంవత్సరాల నుంచి భీములని అభ్యర్థి సర్పంచ్ పోటీ చేయడం జరిగింది. 2009 నుంచి రేవంత్ రెడ్డి ఇక్కడ కొడంగల్ నియోజకవర్గానికి వచ్చిన కాడ నుంచి ఒకటే పార్టీని నమ్ముకొని ఒకరెంబడే తిరుగుతున్నాడు. చాలా నమ్మకమైన వ్యక్తి. 2009 నుంచి ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి అభిమాని. రేవంత్ రెడ్డి భీముడు అంటే ఇట్లా పలుకుతాడు. మా అస్నాబాద్ గ్రామానికి ఏ పనులున్నా, ఎటువంటి పనులున్నా అయితే ఒక ఉద్దేశం, ఖచ్చితంగా నమ్మకం ఉంది. మా ఊరు డెవలప్ ఖచ్చితంగా అవుతుంది. ఊరు అభివృద్ధి చెందుతుంది, ఊరు డెవలప్ అవుతుంది. ఎంతమంది పోటీ చేసినా భీములను కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. మంచి వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి. ఏబునిస్కి స్వాగతం తెలియజేస్తూ ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అస్నాబాద్ గ్రామంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి తూర్పు పద్మమ్మ వారి కుమారుడు అయినటువంటి భీములన్న గారు మనతో ఉన్నారు. వారి ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మీ ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది అంటే మీరు ఏం చెప్తారు సార్? బాగానే ఉందని చెప్తామండి. బాగానే ఉంది. 100% మేము గెలుస్తూ ఉన్నాం. మాకే ఉంది వన్ సైడ్. అంటే మీరు గెలుస్తామంటని చెప్తున్నారు కదా, గ్రామాలలో ఎన్నికల కోసం తిరిగేటప్పుడు జనాలకు మీరు ఏమి హామీ ఇస్తున్నారు సార్? జనాలకు ఆల్రెడీ మేము ఇప్పుడు చేసిన వరకే, మాకు 2 సంవత్సరాల నుంచి సర్పంచ్ లేనప్పుడు చేసినవే మేము ప్రచారంలోకి తీసుకెళ్తున్నాము. ఇప్పటివరకు హై స్కూల్ బిల్డింగ్ ఒకటి, ఇందిరమ్మ ఇండ్లు, ప్లస్ పెన్షన్లు, రేషన్ కార్డ్స్, మైనార్టీ కుట్టు మిషన్లు, ఇంకా మైనార్టీ లోన్స్ ఇంచుమించు ఇస్తున్నాము. ఇప్పుడు మేము ఇవ్వబోయేటివి కూడా ఎవరికన్నా ఇల్లు లేకున్నా కూడా, లేదంటే పెన్షన్లు కావాల్సిన వాళ్ళకి పెన్షన్లు, ఇంకా ఊర్లల్లో మాకు మెయిన్గా అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి, ఎస్సీ కాలనీకి ఒకటి స్కూలు, ఇవన్నీ చేయవలసి ఉన్నాయి. ఖచ్చితంగా చేస్తాం మేము. అంటే దీనితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కూడా ఏమైనా మీరు ప్రజలకు వివరిస్తున్నారా సార్? 100% అవి. ఎందుకంటే ఇప్పుడు 500కి గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, ఫ్రీ బస్సు కానీ, ఇవన్నీ మేము పబ్లిక్లోకి తీసుకెళ్తున్నాం ఆల్రెడీ. మీరు చెప్తున్నారు కదా జనాలకు, ఆ చెప్పడంలో మిమ్మల్ని జనాలు విశ్వసిస్తున్నారని మీరు నమ్ముతున్నారా? 100% విశ్వసిస్తున్నారు. గవర్నమెంట్ పైన నమ్మకం ఉంది. అందులో రేవంత్ రెడ్డి గారి సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి పబ్లిక్ చేస్తారు అనే ఆశతోనే ఉన్నారు. 100% సార్ కూడా కాన్స్టిట్యున్సీకి చేయాలనే ఉంది. అందులో మాది మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి మంచి నిధులు తీసుకుంటాం. అడిగి మాకు డైరెక్ట్ పరిచయాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళి తీసుకొని రాగలుగుతాం. 100% విశ్వసిస్తారు పబ్లిక్ అయితే. అంటే ఈ గ్రామంలో ఓటర్ల జనాభా సంఖ్య ఎంత అంటే మీరు ఏం చెప్తారు సార్? 4700 ఉంది ప్రజెంట్. అంటే ఇందులో మీకు ఓట్లు ఎన్ని రావచ్చని మీరు భావిస్తున్నారు సార్? మాకు ఒక 3000 పైచలకు రావచ్చు. అంటే ఎంత ఆధిక్యంతో మీరు గెలవబోతున్నారు? మేము దాదాపు 8 లేదా 900 ఆధిక్యంతో గెలుస్తాం. 100% 100% గెలుపు. 100% మేము మెజారిటీ కోసమే కొట్లాడటం అదంతా. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే అస్నాబాద్ గ్రామంలో భీములు సార్ గారు ఏం చెప్తా ఉన్నారంటే 100% మేము గెలవబోతున్నాము అనే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఈ గ్రామంలో. థ్యాంక్ యూ, నమస్తే. నేను మీ కృష్ణ, రిపోర్టర్ ఏబీ న్యూస్.